Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మరి ముందుగా ఈరోజు ప్రాధాన్యత గురించి ఒక రెండు విషయాలు చర్చిద్దాం. ఆగస్టు 5వ తారీఖుని మనం అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1914లో అమెరికాలోని క్లీవ్లాండ్లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ని అమర్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 5వ తారీఖుని అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ల దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే రెండోది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క జన్మదినం కూడా ఈరోజే. అయితే ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ కాదు, అతని తాలూగా కాంట్రిబ్యూషన్ అనేది ఇంపార్టెంట్. మనకి 1969 జూలై 20వ తారీఖున చంద్రునిపై మొట్టమొదట కాలు మోపినటువంటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. మరి అపోలో మిషన్లో భాగంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు బజ్ ఆల్డ్రిన్, ఈయన చంద్రునిపై కాలు మోపిన రెండో వ్యక్తి. అలాగే ఈ మిషన్లో పైలట్ మైకేల్ కోలిన్స్ కూడా ఉన్నారు. అలాగే మూడో అంశం 2019లో ఇదే రోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేది. కానీ దీన్ని రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టబడింది, లడఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ రెండు కూడా 2019 అక్టోబర్ నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చాయి. మరి ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి. అలాగే ఆగస్టు 6 తాలూకా ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకుందాం. దీన్ని హిరోషిమా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా లిటిల్ బాయ్ అనేటటువంటి అణుబాంబుని ఈ జపాన్లోని ఈ నగరమైన హిరోషిమా మీద దాడి చేయడం, సుమారు 1,00,000కు పైగా మరణాలు రేడియేషన్ ప్రభావం వల్ల సంభవించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జపాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి, జపాన్లో సుమారు 14,125 దీవులు ఉన్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటి పెద్ద దీవులు 4. 1 హొక్కైడో, 2 హోన్షు, 3 షికోకు, 4 కైషు. ఈ 4గింటిలో కూడా ద లార్జెస్ట్ ఐలాండ్ ఈజ్ హోన్షు. దీనిలోనే జపాన్ రాజధాని అయినటువంటి టోక్యో అలాగే హిరోషిమా నగరం కూడా లొకేట్ అయి ఉన్నాయి. మరి జపాన్ రాజధాని అయినటువంటి టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి నగరంగా ఉంది. మరి అలాగే రయ్యు కయ్యు అనేటటువంటి దీవులు కూడా జపాన్లోనే ఉన్నాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది, ఆర్థిక వ్యవస్థల పరంగా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు చూసినట్టయితే నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 జర్మనీ, నెంబర్ 4 ఇండియా, నెంబర్ 5 5వ స్థానంలో జపాన్ ఉంది. ఈ మధ్య జపాన్ని ఓవర్టేక్ చేసి మనం 4వ స్థానంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అండ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటి టాపిక్లోకి వద్దాం. ఇందులో మొదటి అంశం, గంజాయి డ్రగ్స్ కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఏజిఎల్ఈ అనేటటువంటి ఒక ప్రత్యేక విభాగం ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, 1972. ఇది గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు తెలియజేయడానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1972. నెక్స్ట్ రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సుమారు 200కు పైగా పౌర సేవలు
ప్రొవైడ్ చేస్తున్నారు. మనమిత్ర అనేటటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 9552300009కి కాల్ చేసి మన సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే, ఏమైనా సర్వీసెస్ కావాల్సి వచ్చినా ఈ నంబర్కి ఫోన్ చేసి పొందవచ్చు. సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 9552300009. అలాగే మూడోది, ఏపీ గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని పాలసీలు తీసుకొచ్చింది. అందులో సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ. దీంట్లో భాగంగా అమరావతిని ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అలాగే నెక్స్ట్, ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29 కాలానికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఒక 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించాలి. అలాగే 2 లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే రెండోది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 5 సమగ్ర టెక్స్టైల్ పార్కుల్ని అభివృద్ధి చేయాలన్నది కూడా ఇంకొక లక్ష్యంగా ఉంది. అలాగే మూడోది, 2024-29 కాలానికి వస్త్ర ఎగుమతుల్ని $1 బిలియన్ పెంచాలన్నది కూడా మరొక లక్ష్యం. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0. ఇది కూడా 2024-29 కాలానికి తీసుకురావడం జరిగింది. మరి దీని తాలూకా ముఖ్య ఉద్దేశం చూస్తే 2029 నాటికి 4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని తయారు చేయడం అనేది దీని లక్ష్యం. నెక్స్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల గురించి ఒకసారి చూద్దాం. మరి ప్రస్తుత ప్రభుత్వం సూపర్ 6 అనేటటువంటి ఒక పేరుతో 6 సంక్షేమ పథకాలని ప్రారంభించింది. అందులో 1 తల్లికి వందనం, 2 అన్నదాత సుఖీభవ, 3 నిరుద్యోగ భృతి, 4 దీపం 2 పథకం, 5 ఆడబిడ్డ నిధి పథకం, 6 ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ 6 గురించి ఒకసారి తెలుసుకుందాం. మొదటిది తల్లికి వందనం. ఇది జగనన్న అమ్మఒడి స్థానంలో తీసుకొచ్చినటువంటి పథకం. దీని ప్రకారం ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్ళేటటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఆ తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. అలాగే రెండవది అన్నదాత సుఖీభవ పథకం. దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా స్థానంలో తీసుకొచ్చినటువంటి పథకం ఇది. దీని ప్రకారం రైతులకు పిఎం కిసాన్ కింద గతంలో ఇచ్చినటువంటి 6,000 రూపాయలని 10,000 రూపాయలకి కేంద్రం పెంచింది. సో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక 10,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు ఆ రైతు ఖాతాలోకి 3 విడతల్లో పెట్టుబడి సాయం కింద అందిస్తారు. అలాగే మూడోది నిరుద్యోగ భృతి. దీని కింద నెలకి 3,000 రూపాయల చొప్పున రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు అర్హులు, డిప్లొమా కానీ డిగ్రీ నుంచి పీజీ వరకు చదివినటువంటి నిరుద్యోగులకి ఈ భృతి కల్పించడం జరుగుతుంది. అలాగే నాలుగోది దీపం 2 పథకం. దీని కింద 4 నెలలకు ఒకసారి సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 2024 నవంబర్ 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దగ్గర ఉన్న ఈదుపురంలో ప్రారంభించారు. మరి దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే 1967 అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు.
అలాగే 5వది ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడినటువంటి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6వది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేటటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. మరి వితిన్ ద స్టేట్, రాష్ట్రం లోపల ప్రయాణించేటటువంటి మహిళలు ఆర్డినరీ బస్సుల్లో కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కానీ ప్రయాణించవచ్చు ఉచితంగా. మరి లగ్జరీ బస్సులు కానీ అలాగే ఏసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీల్లేదు. మరొక సంక్షేమ పథకం చంద్రన్న పెళ్లి కానుక. దీన్ని గతంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు అని పిలిచేవారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకి వివాహ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే కులాల మధ్య విభేదాలను తగ్గించడం, అలాగే కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, పేద కుటుంబాలకి ఆర్థికంగా వివాహ ఖర్చులు భరించడం వంటివి దీని తాలూకా ఉద్దేశం. మరి ఈ పథకానికి అర్హులు చూసినట్లయితే వధువు వరువు తాలూకా ఏజెస్ వధువుది 18 సంవత్సరాలు, వరుడిది 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే వీళ్ళిద్దరూ కూడా 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. అలాగే వీళ్ళ కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకూడదు. అలాగే 4 వీలర్ వీళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు. అలాగే వీళ్ళ తాలూకా కుటుంబ ఆదాయం నెలకి 10,000 మించకూడదు. గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే 12,000 రూపాయలు మించకూడదు. అలాగే వివాహ రిజిస్ట్రేషన్ అయిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే 60 రోజులు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ పథకం కింద ఎంత ఆర్థిక సాయం చేస్తారనేది చూద్దాం. ఎస్సీ కుటుంబాలకైతే 1,00,000 రూపాయలు. అలాగే ఎస్సీ కులాంతర వివాహాలకి 1,20,000. అలాగే ఎస్టీ వివాహాలకి 1,00,000 రూపాయలు. ఎస్టీ కులాంతర వివాహాలకి 1,20,000. అలాగే బీసీ వివాహాలకి 50,000. బీసీ కులాంతర వివాహాలకైతే 75,000. ఈ విధంగా ఈ చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించినటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరుగుతుంది. అలాగే మరొక మంచి సంక్షేమ పథకం చంద్రన్న బీమా పథకం. సో ఈ పథకానికి సంబంధించి ఈ మధ్య కొన్ని కొత్త సవరణలు చేస్తూ ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే అసంఘటిత రంగంలో ఉండేటటువంటి కార్మికులు అలాగే రైతులకు సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ఏజ్ లిమిట్ అంతకుముందు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండేది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారందరూ కూడా దీనికి అర్హులు. అలాగే రెండోది యాక్సిడెంటల్ డెత్. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు బీమా కింద. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే సహజ మరణానికి నేచురల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాలుగోది ఈ పథకం కింద బ్రెడ్ ఎర్నర్ అంటే సంపాదనా పరుడికే కాకుండా కుటుంబంలో ఉండే అందరినీ కూడా అర్హుల కింద నమోదు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని పథకాల పేర్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త పేర్లు పెట్టడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. జగనన్న విద్యా కానుక పేరు, కొత్త పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం. అలాగే జగనన్న గోరుముద్ద, ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. అలాగే మనబడి నాడు నేడు, దీన్ని మనబడి మన భవిష్యత్తుగా మార్చారు. వైఎస్ఆర్ లానేస్తం, దీన్ని న్యాయమిత్ర అని పేరు మార్చారు.
అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం, ఈ రెండింటిని కలిపి బాల సంజీవని అనే కొత్త పేరు పెట్టారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన, ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అని పేరు మార్చడం జరిగింది. అలాగే నెక్స్ట్ P4 సర్వే అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి జరుగుతుంది. మరి 2047 సంవత్సరాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి సంబంధించి పథకాలు రచిస్తున్నారు. సో మరి P4 అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇది మన రీసెంట్ లాసెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, P4 అంటే ఏంటని. అలాగే గిరిజనుల స్థితిగతులకు సంబంధించి కూడా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. రైజ్ యాప్ అనేటటువంటి ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించి ట్రైబల్స్కి సంబంధించినటువంటి స్థితిగతుల మీద సర్వే నిర్వహిస్తున్నారు. మరి అలాగే మత్స్యకారులకు వేట విరామ సమయంలో గతంలో ఇచ్చినటువంటి 10,000 రూపాయలని ఇప్పుడు 20,000 రూపాయలకు కూడా పెంచడం జరిగింది. అలాగే నెక్స్ట్ రాష్ట్రంలో PM సూర్యఘర్ అనేటటువంటి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి రాష్ట్రంలో SC STలు విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ప్లేట్స్ బిగించి దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ని నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానించడం జరుగుతుంది. దీని ద్వారా 3 కిలోవాట్స్ వరకు కూడా విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అలాగే మన రాష్ట్రంలో 20.18 SC ST విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీళ్ళకి ప్రతీ నెల కూడా 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఉచిత విద్యుత్ పథకం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీన్ని 2024 ఫిబ్రవరి 13న మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. 75,021 కోట్లతో 4 సంవత్సరాల కాలానికి 2023-24 నుంచి 2026-27 సంవత్సరం వరకు ఇది అమల్లో ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒకటి, ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తుని ఇవ్వనున్నారు. అలాగే రెండోది, ఇళ్ళ పైకప్పులపై సోలార్ ఫలకాలు రూఫ్ టాప్ సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ పొందడానికి ఒక్కొక్క ఇంటికి కూడా గరిష్టంగా కేంద్రం 78,000 రూపాయలు సబ్సిడీ అందజేస్తుంది ఈ పథకం ద్వారా. అలాగే మూడోది, ఈ రాయితీని 2 భాగాలుగా వర్గీకరించారు. 2 కిలోవాట్స్ వరకు కూడా 60% రాయితీ ఉంటుంది. అంతకు మించి కిలోవాట్స్ ఉత్పత్తి చేసినట్లయితే 40% రాయితీ ఇస్తారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే 2025 సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వ అన్ని కార్యాలయాలపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 3 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్కి 1.45 లక్షల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో కేంద్రం 78,000 రూపాయల వరకు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో పూచీకత్తు అవసరం లేని ఒక రుణంగా తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే దీనికి రెపో రేటుకి అదనంగా 0.5% వడ్డీ అనేది వసూలు చేస్తారు. అలాగే ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తులో మొదటి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వినియోగించుకోవడానికి వీలుంది. ఆ మిగిలిన 600 యూనిట్లని నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకునేటటువంటి అవకాశం ఉంది.
దానివల్ల లబ్ధిదారుడికి 1265 రూపాయలు నెల నెల ఇన్కమ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో నుంచే బ్యాంక్ లోన్ 610 రూపాయలు రికవరీ చేసుకుంటారు. అలాగే ఈ పథకం కింద అందించే రాయితీ మొత్తం 3 కిలోవాట్లకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే ఈ మొత్తం రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఈ పిఎం సూర్య గారికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకోండి.